ఓకే, మనతో చిచ్చి అదే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ కల్ట్స్ ఉన్నారు. డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేయండి అమ్మా. అరే సగం మ్యాచ్ చూడలేదు రండి, సెకండ్ ఇన్నింగ్స్ ఏదో స్క్రీనింగ్ వెళ్ళిపోయాను ఫస్ట్. అయితే మ్యాచ్ సమ్మరీ ఇది. వారి తల మీద నేనే చేపెట్టాలి. సమ్మరీ తెలుసు. అది సమ్మరీ. ఫస్ట్ హాఫ్ కూడా అంతే. ఫస్ట్ హాఫ్ కూడా అంతే. ఇప్పుడు ఆడేసాడు డొమెస్టిక్ లో చాలా బాగా ఆడానట్లే. వైబ్ డిఫరెంట్ లా ఏముంది ఇయర్ ఏదో చెప్పాము మొన్న. చాలా వచ్చాయి. ఒకటి వీఆర్ నాట్ డిఫెండింగ్ ఎనీథింగ్, బానే ఉందిగా. 5 మ్యాచ్లు చిన్న స్వాములు అయిపోతే తెలుస్తుంది వీళ్ళకి. ఆ తర్వాత బయట ఆడుకుంటారు హ్యాపీగా. టాస్ గెలిచేశారు. మా పులికేమో మొన్నే లేజిక్ సర్జరీ అయింది, కళ్ళు కనబడవు అన్న చూడలేడు. పులికి సర్జరీ రా. సరే భరోసా హై और शॉट लाजवाब है. इट इज షాట్ ఆఫ్ ది మిలియనియం. ఇషాన్ మలింగా కొట్టడం కూడా షాట్ ఏంట్రా. నెట్స్ లో సేమ్ షాట్స్ ఆడాడు. ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ ఏమో మార్చాడు అంటున్నారు టెక్నికల్ గా. టెస్ట్ లేదుగా, ఇంకా టెస్ట్ రిటైర్డ్ గా. నెట్ లో 100 కొడతాడు మావాడు. నెట్స్ లో అలాగ కావాల్సినట్టు బాల్స్ వేస్తారు. ఫీల్డర్స్ ఎక్కడ ఉండరు. డ్రీమ్ సినారియో అది. పాడ్కాస్ట్ లాపేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయరా ఉడాలి. మాకు ఫస్ట్ ఓవర్ లోనే రివ్యూ కూడా మొగ్గు పెట్టాడు. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడొకప్పుడు ఒక 2 మ్యాచ్లు ఆడిస్తాను. మీ గవర్నమెంట్ కి చెల్లదు అంబానీ. అదేం పెద్ద మ్యాచ్ చేంజింగ్ డెసిషన్ అయితే కాదని చెప్పి వదిలేసాం. అయితే 230, 240 కొడతా అయినా సంకనాకించుకోవాలి. 200 కాబట్టి చేస్తారు ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు 250 చేశారు అనుకోవచ్చు. అంపదెబ్బది. ఇన్ని ఇయర్స్ అయినా క్రికెట్ లో వేరే యాంగిల్స్ రావు ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు తెలిసి 2010 లో కూడా ఇన్నే యాంగిల్స్ ఉన్నట్టున్నాయి మన దగ్గర. అదే ఎలా తెలుస్తుంది రా యాంగిల్స్ లేదు. నేనేం పైనుంచి చూస్తా. ఆ వెనకత్తున్న అడుగు అక్కడ వెనకాల కూర్చున్నారు కదా, వాళ్ళు చెప్పాలి. ఇది కూడా ఏం తెలియదు కదా. తెలుస్తుంది కదా. అదే రాడు ప్రాబ్లం. కొంచెం చూడాలి. ఆడ అసలు చూడలేదు మినిమం కూడా. రే తమ్ముడు, ఇప్పుడు నువ్వు దాన్ని ఒకసారి ప్లే చేసి నీకు తెలుస్తుందా? చూడు ఇక్కడ చూడు. ఊరే ఆడలా చూడలేదు. అదే రా చెత్త. థర్డ్ ఎంపైర్ అసలు చూడలేదు. ఎందుకు చూడలేదో తెలియదు. అసలు హోర్డింగ్ మూవ్ అవ్వలేదు అనేసాడు. ఇప్పుడు ఏంటి మూవే అవ్వాలా? టీ షర్ట్ టచ్ అవ్వచ్చు, ఏదైనా టచ్ అవ్వచ్చు కదా. అవును క్లియర్ హోర్డింగ్ నొక్కింది అలాగా. అది కూడా చూడలేదు ఆడు. ఆడు చెప్పిన రీజన్ కూడా వరస్ట్. హోర్డింగ్ మూవ్ అవ్వలేదు. ఇంకా హోర్డింగ్ ప్రెస్ ఇలా తీసి పక్కన పెట్టియాలిట్రా. అదేం దరిద్రమైన రీజన్ అది. ఇంక తీసి పక్కన పెట్టి చింపిస్తే గానీ ఆడికి తెలీదా? చూడలేదు. అది వెంటనే చూడలేదు అసలు. పోనీ చూసిన కాంట్రవర్సీ తగ్గేది. ఇషాన్ కిషన్ సాల్ట్ క్యాచ్ పడతాడు, దానికి 1 యాంగిల్ చూపిస్తాడు. అది క్లియర్ అది కదా. వీడిదేమో హరీష్ శంకర్ యాంగిల్ చూపిస్తాడు. ఫిక్సింగ్ అనే రేంజ్ ఫిక్సింగ్ అంటున్నారంటే మన రేంజ్ పెరిగిందిరా అంట. యాక్చువల్లీ కొంచెం ఒకప్పుడు ఫిక్సింగ్ చేసినట్టు ఓడిపోయేవారు. చూడు ఆర్సీబీ అండ్ ఎంపైర్ సాఫ్ట్. ముంబై నుంచి ఆర్సీబీ మీదకి వచ్చాయన్ని. జైల్లో ఈసాల కప్ నమ్మదే అంటున్నారు. అది అంటే సిఎస్కే ఫ్యాన్స్ ఇందాకనే మా ఫ్రెండ్ తో మాట్లాడా. కల్ట్ ధోని ఫ్యాన్ యాక్చువల్లీ. వాడు చాలా తిరకాసులు పడిపోయాడు ఇందాక వచ్చిన న్యూస్ కి. చాలా డైలమాలు ఉన్నాడు. ఫోన్ చేసి 15 minutes మాట్లాడాడు. ఏప్రిల్ ఎండ్ వరకు ఆడంట. అది ప్రాబ్లం కాదు ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు బాగా ఆడిసారు అనుకో, తర్వాత ధోని టీమ్ లో పెట్టరు. ఇంజురీ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్స్టెండ్ చేసి పెడతారు మెంటర్ లాగా అక్కడే. మరి అంతే. మొన్నే 6 కొడుతున్నా నెట్ లో అనుకుంటే. కేదార్ జాదవ్ పూనాడు. వీడికి కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందిరా. 6 తగిలింది. ఈ బాల్ తగిలింది. ఒక్కడు కొట్టిన ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇడికి కొడితే ఎందుకు తెలియదు. ఈడు మామూలుగా వేసినా పర్వాలేదు రా. అది ఉస్మాన్ తారిక్ దురందర్ ఎందుకు వచ్చిందిరా? ఫేక్ రియాక్షన్స్ ఇవ్వాలా? కూలింగ్ గ్లాస్ ప్రణయ్ వర్మల మొఖం మీద ఫ్లాష్ కొట్టుకుంటాను. నవ్వు ఇప్పుడు నవ్వు. ప్రణయ్ వర్మల ఇవ్వాలా రియాక్షన్స్? విరాట్ కోహ్లీ తెలుసా? సౌండ్ రావట్లేదురా దానికి. ఏం తెలుస్తుందా? సౌండ్ రాకపోతే ఫీల్ అయిపోయింది కదరా. అది సౌండ్ రాకపోతే మిమికింగ్ లో ఉంటుంది. అది కూడా ఫేక్. ఆడికే రావట్లేదు. కోహ్లీ ఫ్యాన్ ఆడికి రావట్లేదు. నేను దొడ్డ ఆపుకున్నాడు మొఖం పెట్టాలి దాన్ని చూస్తే. ఏం చేయాలి ఇంకా? కోహ్లీ పడిక్కలే కొడుతున్నారంటే ఇంకెవడైనా కొడతాడు ఈ బౌలింగ్. లేదు కోహ్లీ యాక్చువల్లీ డ్రాప్ క్యాచ్ గా. కోహ్లీ కొట్టిందంతా ఇంకా అప్పుడు గేమ్ గాన్ రా. పడిక్కల్
కొత్త చెక్కాడు కానీ కోహ్లీ పడిక్కల్ కొట్టిన తర్వాత crazy. ఆల్మోస్ట్ గేమ్ గాన్. అవును. పడిటర్ ఎలాగో కొడతారని ఎక్స్పెక్ట్ చేసాలే, పడిక్కలు కూడా వచ్చినప్పటి నుంచి కొట్టేశాడు. అరే మేము ఫస్ట్ బ్యాటింగ్ ఆడటమే బెటర్ ఏమోరా, 200 వరకు కొట్టేసి వాళ్ళని ఫాస్ట్ గా చేసి చేయించవచ్చు. సెకండ్ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే 300 ఎంతో మరి అంతే కదరా. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీకి ఇచ్చుంటే 300 కొట్టేవారు మొఖం మీద. అంటే నువ్వు First batting better. ప్రతి మ్యాచ్ 2 పాయింట్స్ ఫ్రీగా ఇస్తామని. లేదు, కొన్ని మ్యాచ్లు గెలుస్తాం. ఏదో ఒక మ్యాచ్ లో చూడు అభిషేక్ శర్మ century కొట్టాడు. సడన్ గా అందరు బౌలర్స్ ఒకేసారి బై మిస్టేక్ వేసేస్తారు. అండ్ అభిషేక్ శర్మ ఒక సెంచరీ మ్యాచ్ ఉంటుంది, అదొకటి గెలుస్తాం. అవును, అదొకటి. రెండు మ్యాచ్లు గ్యారంటీడ్ ఉన్నాయిరా. 3 మ్యాచ్ ఉంటుంది. ఒకటి ఉంటది లెటర్ చిట్టి తీస్తారు ఇలాగా. కుప్పల్లో ఉన్నది పక్క బయట స్టేడియం అవ్వదు. ఎక్కడైనా సరే చిట్టి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాడు కాబట్టి చిట్టి తీస్తాడు బయటికి. Pat Cummins meeting sunrise bowlers and his team in dressing room. ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా అదే లాస్ట్ ప్రాబ్లం అది కాదు నాకు తెలిసి. ఎన్కే మా నతాషా రెడ్డికి ఏం అయిపోయిందో తెలియదు కానీ ఫస్ట్ ఓవర్ ఇచ్చారు, బాల్ తీసుకో స్వింగ్ చేశాను. నాకు 2 బీర్లు తాగున్నా నాకే దీపోయింది మొత్తం. నాకు అర్థం కాలేదు ఏంటి వీడు అంటే నెట్స్ లో బాగా వేసాడన్నారు కానీ పోనీ నాకు అర్థం కాలేదు. డేవిడ్ పెన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నిన్నే ఫ్లైట్ దిగాడు, ఈరోజు మ్యాచ్ కి వచ్చాడు. SRH fans 300 కొట్టేస్తారు ఈ బౌలింగ్. అదే నా భయం కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బౌలింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే ఫైన్. లోవర్ మిడిల్ ఆర్డర్ 8th బ్యాట్స్మెన్ ఏమో హర్ష్ దూబే, సలీల్ అరోరా తెలీదు నాకు. సలీల్ అరోరా, అనికేత్ వర్మ చూస్తుంటే మా యొక్క లెజెండరీ నేమ్స్ గుర్తొస్తాయి. సలీల్ అరోరా ఎవడ్రా? పంజాబ్ అభిషేక్ వర్మ బ్యాక్ చేశాడంట, తెలుసుగా ఎలా ఉండదు. ఒక సెంచరీ వచ్చింది. అభిషేక్ శర్మకే బ్యాక్ లేదు. అభిషేక్ శర్మ బ్యాక్ చేశాడు. పులి చిన్న పులి ఏమో మరి. పంజాబ్ డొమెస్టిక్ సుయేష్ ప్రభుదేశాయ్, మైపాల్ వాళ్ళు ఏ స్టార్ స్క్రాప్, వీళ్ళు బెటర్ యాక్చువల్లీ. మా ఎం లో బౌలింగ్ లో అయినా 200 స్ట్రైక్ రేట్ తో 50 కొడతావా అన్న అంటే అభిషేక్ స్ట్రైక్ రేట్ 87, వీడిది 181. కొట్టాలి యాక్చువల్లీ 200, నిజంగా 200 స్ట్రైక్ రేట్ తో కొట్టాలి. నిజమే రా, నాకు అదే అనిపించింది. అంటే అది మాతో 180 స్ట్రైక్ రేట్ అంటే కొంచెం డీసెంట్ బౌలింగ్ ఉన్న సైడ్ తో 140 ఐ గెస్. ధోనికి టెక్నిక్ లేదన్నావు కదరా, నీ టెక్నిక్ ఏమేంద్రా లుచ్చా? మావాడికి టెక్నిక్ లేదు, ధోనిలా అవుతాడు. తెలుగు అని దోలు తీరుస్తున్నారు కదరా మాకు. ఇంకెన్ని రోజులు ఆ కోటాలో ఆడికి ఆ ప్లేస్ ఉంటది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆడుతున్నాడు ఆపుకూడదురా బాల్, టెక్నిక్ రాజా అంటే. ఎగ్జాక్ట్లీ, అది వెళ్తూ బౌండరీ బయటకు వెళ్ళిపోతాడు, బాల్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ నాకు తెలుసు పోయినట్టు అనిపిస్తుంది. ఈ చుట్టూ ఆ ఎన్వైరన్మెంట్ లో ఆ 300 బొక్క. హర్షల్ 8 crores, స్పెయిన్ 1.5 crores, ఇషాన్ 1.2, ఉనద్కత్ 1, హర్ష్ 30 lakhs, బౌలింగ్ యూనిట్ 12 crores, బ్యాకప్ బ్యాటర్ లివింగ్స్టన్ 13 crores, మిషన్ ఎంజీ ప్యూర్ 300. అది అసలు వరస్ట్. వరుణ్ ఆరోన్ బౌలింగ్ కోచ్ గా పెట్టి ఇంకా అదేదో నాకు తెలిసి డొమెస్టిక్ బౌలర్స్ ని స్కౌట్ చేశాడంటే డొమెస్టిక్ 50 లక్షలు కొనేసి ఆపేశాడు. అది ఇంకా అయిపోయింది. లివింగ్ స్టోన్ కొనడం చెత్త కదరా. 13 కోట్లు వదిలేసిన బాగున్నావు, నాకు అది బాధలేదు. ఎగ్జాక్ట్లీ 13 కోట్లు వదిలేసి ఇంటికి వచ్చేదా సరే, డబ్బులు మిగిలే, వడ్డీ వచ్చేది అనుకోవచ్చు. ఆ భవాని చెప్పు. వస్తావు హడావిడిగా నీ పని చూసుకొని వెళ్ళిపోతావు. కేఆర్ కూడా వచ్చి ఓవర్ తినేసాడు రా, బాధ కూడా లేదు. ఆ ఓవర్ కోసం ఎవరు క్లాస్ ఎవరి నుంచి షీల్డ్ చేద్దాం రా పంపించారు, నాకు అర్థం కదా. ఆ డిఫెన్స్ ఏదో క్లాస్ అని ఆడుకుంటాడు కదా. ఏంట్రా ఈ బాడీ షేవింగ్ రూల్స్, నేను యాక్సెప్ట్ చేయను. ఈ రోజు మ్యాచ్ మీమ్స్ ఇవి చూడు. ఎంఎస్ లైక్లీ టు మిస్ 6 మ్యాచ్ అంటే 6 చూసేది. అసలు గాడ్ ఏంటి అసలు ఎవరు రోహిత్ కి రామ్ ప్రసాద్ అని పేరు పెట్టింది. రామ్ ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు రా? రే ఇదేంట్రా రామ్ ప్రసాద్ చూడు. నవ్వితే విరాట్ కోహ్లీ అంటే రోహిత్ ఫ్యాన్ నాకే నవ్వు వస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి ముంబైని అసలు వెనక్కి లాగుతుంది రోహిత్. యాక్చువల్లీ చూడు టాస్ సీన్ టుడే at 7 PM మహికా పాండ్యా ఎందుకు వచ్చిందిరా? మహికా పాండ్యా ఆమె వస్తుంది, అది ఇద్దరు వస్తారు కలిసి. ఇద్దరు వస్తారు. ఇప్పుడు ఐపీఎల్ గెలిస్తే మళ్ళీ ఆ సెలబ్రేషన్ చూడాలి కదా, దానికోసమైనా ఆర్సీబీ గెలాలి. సరే క్లోజింగ్ థాట్స్. ఈ సీజన్ ఎలా ఉంటుంది ఆర్సీబీకి నువ్వు చెప్పు, ఎస్ఆర్హెచ్ కి నువ్వు చెప్పు. అదేరా మా కెప్టెన్ మా డ్రాగన్ 3 heads వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. వీఆర్ నాట్ డిఫెండింగ్ ఎనీథింగ్, వీఆర్ అటాకింగ్. సో
రే ఏంట్రా ఇవి? రే ఛే, వీళ్ళు ఎంత ఎగురుతున్నారేంట్రా దరిద్రం కొద్దీ కప్పు గెలిచాక నెక్స్ట్ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ మాతో పడి మేము ఓడిపోతే ఏంట్రా దరిద్రం. చెన్నైతో పడి చెన్నైలో ఓడిపోయినా బాగుంది, నాకు మంచి వీకెండ్ అయ్యేది, మంచిగా అయ్యేది. మా సీజన్ అయిపోయింది, ఫస్ట్ మ్యాచ్ మా సీజన్ అయిపోయింది. లాస్ట్ పొజిషన్ రాకూడదు, కానీ ఎల్ఎస్జి కేకేఆర్ చూసాక నాకు ప్రీ సీజనే కొంచెం నమ్మకం వచ్చింది మేము లాస్ట్ పొజిషన్ రావాలి. కేకేఆర్ ని చూసాక అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది లాస్ట్ రాము, లాస్ట్ వన్ కొద్ది గొప్ప చెన్నై కూడా మాకు ఎంత వచ్చింది అనుకో, మా సర్కిల్ అంతా హ్యాపీ. సరే టాప్ 4 ప్రెడిక్షన్ చెప్పు. ఎంఐ అదే ఎవ్రీ ఇయర్ చెప్పేదే, కానీ తెలుసు కదా మా రామ్ ప్రసాద్ అన్న ఎలా ఆడతాడు, డిపెండింగ్ ఆన్ మై రామ్ ప్రసాద్ ఆడకపోతే ఎలిమినేటర్. 2 డీసీ ఆర్సీబీ క్లోజ్, అది తెలియదు ఏమైద్దో. ఆర్సీబీ ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళకి చూసామన్నా ఫస్ట్ 7 తర్వాత వాళ్ళకి హోమ్ మ్యాచెస్ లేవు అని. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు ఏవే ఆడతారు, మళ్ళీ క్వాలిఫైర్ చిన్నస్వామికి రావాలిగా ఏడుగా. క్వాలిఫైర్ ఒకటి అయితే మీరు ఎలిమినేటర్కి వెళ్తే అదే ప్రాబ్లం. ఎలిమినేటర్ నెక్స్ట్ 7 అవే కాబట్టి 7 అవే ఆడడం కష్టమే, ఏమో తెలియదు. ఓకే, ఎంఐ డిసి ఆర్సీబీ నెక్స్ట్. జీటీ ఎప్పుడు, కానీ జీటీ ఏంటంటే జీటీ ప్రతి ఇయర్ 5th పొజిషన్ ఆడతారు, అది ఎందుకో వియర్డ్ గా 5th పొజిషన్. 5 అది వెరీ ఎవ్రీ ఇయర్ క్లోజ్. వాళ్ళు జీటీని అనుకుంటారు మోస్ట్ ప్రాబ్లీ. బాటమ్ 3 ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, కేకేఆర్ సేమ్ ఆర్డర్. సిఎస్కే సిఎస్కే మా పైనే ఉంటదిరా. సిఎస్కే అంత అంటే ప్రెసెంట్ అంత 6-7 మేము వాళ్ళు కొట్టుకో లాస్ట్ ఇయర్ లాగా. లాస్ట్ ఇయర్ లాస్ట్ కదా వాళ్ళతో డిస్కషన్ ఏంటి. బట్ సిఎస్కే కూడా బౌలింగ్ లేదనుకుంటా, బట్ వాళ్ళు చెప్పక కాబట్టి ఇది సమ్ హౌ విన్ దేర్ మ్యాచెస్ అనిపిస్తుంది. ఇప్పుడు సిఎస్కే మెయిన్ ప్రాబ్లం అదే, ఇప్పుడు అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిపోయారు. డొమెస్టిక్ వాళ్ళే ఈ ఐపీఎల్ మోర్ డిసైడ్ చేసే డొమెస్టిక్ వాళ్ళే మొత్తం అందరూ స్టడీ చేసే ఉంటారు. వెటవరీకి అయితే నాకు తెలిసి పడిక్కల్ పేరు కూడా తెలిసి ఉండదు అసలు, మినిమం కూడా రీసెర్చ్ చేయరు. మోస్ట్ ఫారెన్ కోచెస్ అంతే పెద్ద రీసెర్చ్ చేయరు. ఆర్సీబీలో దినేష్ కార్తిక్ ఉండడం వల్ల చాలా మంచి అడ్వాంటేజ్ అది. చెప్పు బ్రో, ఫాస్ట్ చెప్పు. అవే ఉంటాయి కదా, ఎంఐ, ఆర్సీబీ, డీసీ కాదు. పంజాబ్ ఓ పంజాబ్ ఒకరు ఉన్నారు కదా ఎగ్జిస్టెన్స్ లో, మర్చిపోయా. పంజాబ్ అదే డీసీ డౌట్. ఓ పంజాబ్ ఉన్నారు, సారీ జీటీ పంజాబ్, సారీ పంజాబ్ ఉందని మర్చిపోయా యాక్చువల్లీ. డీసీ ఆర్ జీటీ? పంజాబ్ పక్క, డీసీ మాక్సిమం డీసీ లేదు, జీటీ కష్టం అనిపిస్తుంది. డీసీ ఓకే రైట్. ఆపే ఇంకా మళ్ళీ 2 weeks తర్వాత ఇంటెన్స్ మ్యాచెస్ ఉంటాయి, అప్పుడు కలుద్దాం. నోర్మి 300 కొట్టే కలుద్దాం ఈ వారంలో. 300 మిస్ అయ్యి ఉంటావు. పులి లెటర్ కూడా వస్తుంది మీ అందరికి ఇన్బాక్స్ లో, చూడండి. అలాగే సరే, ఎంజాయ్ బాయ్ బాయ్ బాయ్. బాయ్.